ఇంకా మనకి కరెక్ట్‌గా 4 మినిట్స్ ఉంది. అంటే ఆటోమేటిక్ క్లోజ్ అయిపోద్ది. ఇఫ్ ఎనీబడీ వాంట్స్ టు షేర్ ఎనీథింగ్ ఐయామ్ వెరీ మచ్ హ్యాపీ. ఆఫ్టర్ దట్ మనం ఫైనల్‌గా చూడలేని వాళ్ళందరి కోసం ఇంకొకసారి ఆ వీడియో ప్లే చేద్దాం. సో, ఇందులో వాయిస్ వినిపించిందనుకుంటున్నాను నేను అందరికి. ఆ వీడియో కనపడింది ప్లే చేశాను. వినపడింది వినపడింది కదా! ఓకే. కనిపించింది. యాహ్! ఆడియో వీడియో కూడా కనపడింది. ఓకే. ఓకే. ఒక్క 2 మినిట్సే ఇంకెవరైనా పాస్టర్ గారు, జీకేర్ గారు ఓకే. గాని, అశోక్ అన్న. ప్రైజ్ లార్డ్ అని ప్రైజ్ లార్డ్ అన్న. ఆ, ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు, జీకేర్ గారు. దేవునికి స్తోత్రాలు. మీరు మంచిగా నువ్వు మనకి దేవుడు ఇచ్చిన వాక్యానుసారము సర్వ లోకానికి సర్వ ప్రజలకి మన సువార్తను ప్రకటించాలి. ఆ వాక్యాన్ని పట్టుకుని నీ యొక్క జీవితాన్ని దేవుడు నీ జీవితంలో చేసిన పనులను బట్టి నువ్వు సువార్తను ప్రకటిస్తున్నావు. అంతేకాకుండా మనం ఉన్నంత వరకే కాకుండా తర్వాత కాలంలో కూడా సువార్తను ప్రకటించాలని యొక్క యూట్యూబ్ ఛానల్ మనం ఉన్నంత వరకే కాదు, తర్వాత జనరేషన్ కూడా ఇది అలాగే ఉంటది. నీకు ఇచ్చిన కుటుంబాన్ని బట్టి దేవుడికి స్తోత్రము. చెల్లి విషయంలో కానీ, బ్లెస్ అనే విషయంలో కానీ, దర్శన విషయంలో కానీ దేవుడు నిన్ను ఎంతగా వాడుకుంటున్నాడో అదే విధముగా నువ్వు దేవుడికి సేవ కూడా ముందుకు తీసుకెళ్తున్నావు. దీన్ని బట్టి నేను చాలా సంతోషపడుతున్నాను. జీవితంలో ఇంకా ఈ యొక్క సువార్తను ప్రకటించడానికి ఇంకా భారం కలిగి నువ్వు ఏదైతే బుక్కులు రాస్తున్నావు బుక్కులు కూడా నేను చదవటం జరిగింది. చాలా దేవుడు నిన్ను వాడుకుంటున్నాడు. ఇంకా ముందుకు తీసుకెళ్ళి నువ్వు దేవుడు భయభక్తిలో ఉండి మరలా వేరే వాళ్ళని కూడా భయభక్తిలో ఉంటే ఎటువంటి బ్లెస్సింగ్స్ వస్తాయి అని నువ్వు చూపిస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రం. చిన్న ప్రేయర్ చేస్తున్నాడు థాంక్ యూ. యాహ్! డానీ. యాహ్! పరలోకమందున్న తండ్రి ప్రభా యేసునైనా ఇదిగో డానీ విషయంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇచ్చిన కుటుంబాన్ని తండ్రి మీరు దీవించి ఆస్వాదించండి తండ్రి ప్రభా. అదే విధంగా ఏదైతే సువార్త ప్రకటించడానికి యూట్యూబ్ ఛానల్ మొదలు పెట్టి ఉన్నాడు తండ్రి ప్రభా, లాంచింగ్ చేస్తున్నాడు తండ్రి ప్రభా. లోకం చరిత్రను తిరగరాసిన వీరులను చూసింది, కానీ మరణ శాసనాన్ని తిరగరాసిన ఏకైక వీరుడు ఆయన. శత్రువుని కత్తితో చంపడం కాదు, తన ప్రాణాన్ని బలిగా ఇచ్చి ఆ శత్రువులోని శత్రుత్వాన్ని చంపిన మహాయోధుడు. దూషించిన నోళ్లు దీవించబడ్డాయి, అవమానించిన చేతులు ఆశీర్వదించబడ్డాయి. ఎందుకంటే ఆయన సింహాసనంపై కూర్చున్న రాజు మాత్రమే కాదు, ప్రతి గాయాన్ని తన కౌగిలితో మాయం చేసే ప్రేమ సామ్రాజ్య చక్రవర్తి.